హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని అంతే కొలతతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి. రెండు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యానికి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 10-15 మిరియాలు కూడా కలుపుకోండి. రెండూ కలిపి మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుతూ అడుగంటకుండా ఉంటుంది. అలా తిప్పుతూ చూస్తూ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో చిటికెడు పసుపు కలుపుకుందాం. పక్కన వేరే బాండీలో తాలింపు కోసం 4-5 స్పూన్ల నెయ్యి, 4-5 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కాక పోపు దినుసులు, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 4 మిరియాలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి కట్ చేసుకుని, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి దోరగా వేపుకోవాలి. ఆ వేపుకున్న తాలింపుని మనం ఉడికించి అట్టుపెట్టుకున్న పొంగల్లో కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా చక్కగా కలిపి తిప్పుకోవాలి. అంతే, రుచికరమైన పొంగల్ తయారైంది. ఇది ఆహారంగా, ఆరోగ్యంగా అన్ని విధాలా చాలా రుచిగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి ఎంతో రుచికరమైన ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా వడ్డిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.